పుత్తూరు పట్టణంలోని బంగారు వ్యాపారస్తులకి తెలియజేయడమనగా ప్రతి ఒక్క బంగారు షాపు వాళ్ళు ఇప్పటి వరకు 916 ఏడిఎం అమ్మకుండా 22 క్యారెట్ బంగారం అమ్మకుండా దాదాపు 100 కోట్ల రూపాయలు దోచుకునింది చాలు. ఇక మీదటైనా పేద ప్రజలకు సంబంధించినటువంటి ఎన్నో సంవత్సరాలుగా కష్టపడి మిగలబెట్టుకున్న డబ్బు తీసుకొచ్చి మీ దగ్గర ఇచ్చి బంగారు కొనుగోలు చేస్తారు. ఇక మీదట పుత్తూరు పట్టణంలో ఏ బంగారు వ్యాపారస్తుడైనా 916 కేడిఎం మాత్రమే అమ్మాలని 22 క్యారెట్ బంగారే ఇవ్వాలని కోరుతా ఉన్నాను. అదేవిధంగా పుత్తూరు పట్టణ ప్రజలకు కూడా ఒక విజ్ఞప్తి, ఎవరైనా ఆ షాపుకి వెళ్లి అతనేదో 100 200 తగ్గిస్తారనేటువంటి ఆలోచన లేకుండా తప్పకుండా 916 కేడిఎం అడిగి కొనండి. ఎందుకంటే వాళ్ళు చేసే మోసం అంటే అన్ని షాపుల వాళ్ళు కాదు, 1-2 షాపులేమో 916 కేడిఎం అమ్ముతా ఉన్నాయి. మిగతా అన్ని షాపుల వాళ్ళు నాసి రకం నాణ్యత లేని బంగారు అమ్ముతా ఉన్నారు. రాగి శాతం ఎక్కువగా ఉంది. దాదాపు ఇప్పుడు 1 గ్రాము 7,000 రూపాయలు చేస్తా ఉంది. 7,000 రూపాయలు కొన్నటువంటి బంగారాన్ని మనం తిరుపతిలో తీసుకుపోయిస్తే 30% తక్కువ, అంటే దాదాపు 4,500 రూపాయలు కూడా కొనడం లేదు తిరుపతిలో. కాబట్టి మీరందరూ కూడా తప్పకుండా కొనేటప్పుడు ప్రతి ఒక్కరూ అడిగి కొనండి. 916 కేడిఎంఏ కావాలని ఖచ్చితంగా అడిగి కొనండి. ముఖ్యంగా ఇంకొక విషయం ఏమంటే, ఇప్పటి వరకు మోసపోయిన ఏ బాధితుడైనా గాని మీరు వెళ్లి ఆ షాపుల వాళ్ళని అడగండి. అడిగి వాళ్ళు సమాధానం చెప్పకుండా ఉంటే ఖచ్చితంగా మీరు నా దగ్గరికి వస్తే నేను మీ అందరికీ తగిన న్యాయం చేసేదే కాకుండా మీ తరపున కూడా పోరాడి మీకు న్యాయం చేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదే కాకుండా ఇంకో చిన్న విషయం ఏమంటే, పాన్ బ్రోకర్ వ్యాపారం. అక్కడికి వెళ్తే ఒక బిందె తీసుకెళ్లినా ఒక సెల్ ఫోన్ తీసుకెళ్లినా 10 రూపాయలు వడ్డీ. అదేవిధంగా వెండి తీసుకెళ్తే వెండి వస్తువులు తీసుకెళ్తే 5 రూపాయలు వడ్డీ. బంగారానికి కొద్దిమంది 2 రూపాయలకి ఇస్తారు, కొద్దిమంది 3 రూపాయలకి ఇస్తారు. మళ్ళీ దానికి రసీదు కానీ 150 రూపాయలు వసూలు చేస్తా ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. ఖచ్చితంగా వాళ్ళు చేసేటువంటి అరాచకమైనటువంటి వ్యాపారాల వల్ల ప్రభుత్వం నష్టపోతా ఉంది. జీఎస్టీ లేదు, ఎటువంటి ట్యాక్సులు లేదు, ఈ బిల్లులు లేని దానివల్ల అన్ని విధాల ప్రభుత్వాన్ని కొల్లగొడతా ఉన్నారు, ప్రజల్ని కొల్లగొడతా ఉన్నారు. దాదాపు నాకు తెలిసి కొన్ని 100 కోట్లు దోచుకున్నారు ఈ పుత్తూరు పట్టణంలో ఉన్నటువంటి బంగారు వ్యాపారస్తులు. ఈ సందర్భంగా తెలియజేస్తా ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ మరొక్కసారి విన్నవిస్తా ఉన్నాను, ఎటువంటి పరిస్థితుల్లో 916 కేడిఎం కాకుండా వేరేది కొనొద్దని ఈ సందర్భంగా మీ అందరినీ కోరుతున్నాను.